వెల్కమ్ టు డిటీవీ న్యూస్. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పట్నం రమేష్ అధ్యక్షతన తుర్కయింజాల్ మున్సిపాలిటీలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరస్వామి కుర్మ మాట్లాడుతూ సామాజిక చైతన్యం వేదిక ద్వారా స్నేహితుల దినోత్సవం నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. మనిషి యొక్క మానసిక రుగ్మతల్ని, మానసిక రోగాలను తొలగించి మానసిక ఉత్సాహం, మానసిక ఉల్లాసాన్ని కలిగించేదే స్నేహబంధాలు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుడు అనే పేద స్నేహితుని కాల్ని కడిగి నెత్తిన పోసుకునే స్నేహబంధాన్ని చాటి చెప్పారు. ఈ రోజు జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రోగ్రామ్ ని మన అధ్యక్షుల వారు కూడా ఆధ్వర్యంలో మనందరి విశ్వ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మన అధ్యక్షుల వారు కంటిన్యూ చేస్తారు. ధన్యవాదాలు అన్నగారు. అలాగే ఈరోజు మనకు వచ్చినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఈ యొక్క స్నేహితుల దినోత్సవం గురించి మనకు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర కోఆర్డినేటర్ పట్నం రమేష్ కుర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి అతి కొద్ది కాలంలోనే 3-4 రోజుల వ్యవధిలోనే బాధ్యతలు తీసుకున్నటువంటి అతి కొద్ది సమయంలోనే ఇంత పెద్ద ప్రోగ్రాము అరేంజ్ చేసినటువంటి పట్నం రమేష్ గారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద మంది కార్యకర్తలను 500-600 మంది కార్యకర్తలని ఇక్కడ సేకరించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ఈనాటి స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక తుర్కయాంజల్ కార్యకర్తలందరికీ కూడా మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఇంతకుముందే ఎన్వైకేలో అంటే నెహ్రూ యువ కేంద్ర నిర్వహించినటువంటి సోషల్ కార్యక్రమాల్లో కోఆర్డినేటర్గా పనిచేసి ఎంతో సేవా కార్యక్రమాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సోదరుడు మన రమేష్ గారు. అదేవిధంగా రామ్ ప్రతిజ్ఞాచారి గారు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి సంస్థ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రమేష్ గారు ప్రోగ్రాంకి రావాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా తుర్కయాంజల్ రావడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతమంది కార్యకర్తలు రావడం అనేది చాలా గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి రమేష్ గారి యొక్క లీడర్షిప్ యొక్క చైతన్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి కార్యకర్తలారా, ముఖ్యంగా ఈ యొక్క స్నేహితుల దినోత్సవానికి మీరు ముఖ్య అతిథిగా రావాలన్నా మన సంస్థ నుంచి చేస్తున్నాం. మీరు మా ప్రజలకు న్యాయవాద చట్టాలతో పాటు స్నేహం, ఆ యొక్క ఆత్మీయత, అనురాగాల యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా జాతీయత పండుగల యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని చెప్పేసి మమ్మల్ని కోరినారు. అందుకనంగా మీ అందరి కార్యకర్తలారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. భారతదేశం స్నేహానికి పెట్టింది పేరు. అదేవిధంగా ఇది జాతీయత భావాన్ని పెంపొందిస్తుంది. ఒకరిలో ఒకరికి స్నేహభావాన్ని పెంపొందించుకోవడం వలన అనేకమైనటువంటి ఒక రీసెర్చ్లో జరిగినటువంటి వ్యవస్థ ఏంటంటే మానసిక రుగ్మతలకు, అనేకమైనటువంటి మానసిక వ్యాధులకు నివారణ ఏంటంటే నీకు చిన్ననాటి స్నేహితులతో 1 గంట మాట్లాడినట్టయితే నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మానసిక సమసిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అని మన యొక్క పురాణాల కాలం నుంచి కూడా చెప్తున్నారు. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడి యొక్క కాళ్ళు కడిగి ఆయన నెత్తిన పోసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పరమాత్ముడు దేవుడు అయినప్పటికీ కూడా కుచేలుడు కటిక